నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి బీసీ సింహగర్జన పేరు మీద భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తా ఉంది బీసీవై పార్టీ తరఫు నుంచి. పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ బీసీవై పార్టీకి సంబంధించిన ఈ సింహగర్జన బీసీ సింహగర్జన జరుగుతున్నట్టు కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రధానంగా అణగారిన వర్గాలకు సంబంధించి ఈ పార్టీ కొట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే పలుసార్లు పలు సమస్యల మీద వీళ్ళు మాట్లాడినట్టుగా తెలుసు. సో ఒకసారి మనం మాట్లాడదాం, లోపలికి వెళ్దాం. ప్రధానంగా అంటే బేసిక్ గా ఇక్కడికి వచ్చే నాయకులు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా. అన్నా మీరు ఇక్కడేనా, లోకలేనా? మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ సభ, ఎలా ఉండబోతుంది? నమస్కారం. బీసీ సింహగర్జన మీటింగ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ 2 రాష్ట్రాలు సంచలనం కాబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఏవైతే ఉన్నాయో పుడిచిపోతుంది. రామచంద్ర గారు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ సీట్లు అడుకోవడం కాదు, మనం ఇద్దాము అన్నట్టు బీసీ బడుగు బలహీన వర్గాల వారు వెనకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలి అంటే దిశగా ముందుకేశారు. మా వంతు మేము వచ్చి రామచంద్ర మద్దతు నిలబడాలి. బీసీ సింహగర్జన పెట్టారు కదా, మీరు ఏం చెప్తారు? కేవలం బీసీల సమస్యల మీద కొట్లాడబోతున్నారా, లేదా అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నాయి కూడా, కులాలు కూడా ఉన్నాయి, సో వాటి తరపున కూడా మీరు కొట్లాడబోతా ఉన్నారా పార్టీ తరపున? ప్రతి ఒక్కటి బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల గురించి, సమస్యల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, ఆర్థిక సమస్యల గురించి ప్రతి ఒక్కరికి సామాజికంగా ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారి తరఫున ఫైట్ చేయడానికి రామచంద్ర గారు ఈ మహోత్తర కార్యాన్ని నిర్వహించారు. అంటే ఇప్పుడు చూసాం బహిరంగ సభకు సంబంధించి చాలా భారీగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి జనం వస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సభకు హాజరవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏం చెప్తారు? ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారు, మీరు చూస్తున్నారు కూడాను. ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య కులాల వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వాళ్ళ కులపు వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు పెద్దపేట వేసి వాళ్ళనే పెద్దవాళ్ళని చేస్తున్నారు. ఈ సమస్య అనేది బడుగు బలహీన వర్గాల వారు అణిచివేతకు గురయ్యి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు విచ్చేసి ఇక్కడ సభను విజయవంతం చేయబోతున్నారు. చూడొచ్చు, అంటే సభకు సంబంధించి ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ పార్టీ కొట్లాడబోతున్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, నాయకులు కూడా. చూడొచ్చు, మీరు ఇక్కడేనా, లోకలేనా? ఎలా ఉంటది అన్న సభ, ఎలా ఉండబోతుంది? సభ చాలా బాగుంటదండి. ఇది ఎలా అంటే బీసీ సింహగర్జన సభ. ఇది నెలల నుంచి మేము అందరం కష్టపడి బీసీలందరూ ఒక ఐక్యతలో తీసుకొచ్చి మొత్తం ఒక త్రాటి మీద నడిపించి బీసీలందరూ కూడా మామూలు రాజకీయ పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ, విద్యాపరంగా గానీ ఎదగాలని కోరుకుంటున్నాం. అంటే ఇంకోటి, రామచంద్ర యాదవ్ గారు కూడా దాదాపు బీసీల తరపు నుంచే కాకుండా అణగారిన వర్గాల నుంచి కూడా వాళ్ళ సమస్యల మీద లేవనెత్తుతా ఉన్నారు అంశాలు కూడా. ఏం చెప్తారు దీనికంటే? దీనికి సంబంధించి రామచంద్రరావు గారు నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా? ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా డెవలప్ చేసి అన్ని రకాలుగా ఎదుగుదల కోరుకుంటున్నారు ఆయన. సభ ఎలా ఉండబోతుంది? చాలా భారీగా అరేంజ్మెంట్లు చేసి చాలా జనం కూడా భారీ ఎత్తులో వస్తున్నారు. అందరూ కూడా ఇది కూడా బాగా జరుగుతుంది, జయప్రదం జరిగి ముందుకు సాగుతున్నారు. మీరు చెప్పండి అండి, ఇక్కడైనా లోకల్? స్వాతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు అవ్వస్తుంది. మొత్తం బీసీ వర్గాల్లో 139 కులాలు ఉన్నాయి. 139 కులాలు కూడా వారిని ఏదో అరాకొర పదవులు ఇచ్చి వివిధ రాజకీయ పార్టీలు వారు బీసీలను వాడుకుంటున్నారు తప్ప బీసీలకి సముచితంగా వారికి ఏమీ న్యాయం చేయట్లేదు. ఈ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు పర్పస్ గా ఓట్లు కొంటున్నారు తప్ప నిజంగా బీసీలకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడున్న పార్టీలు అన్ని కూడా బీసీలకి మోసం చేస్తున్నట్టుగానే ఖచ్చితంగా 100% కూడా చేస్తున్నాయి. బీసీలను అనగతొక్కడానికే ప్రయత్నిస్తున్నాయి తప్ప బీసీలకి సర్వోన్నత న్యాయం కలగజేయట్లేదు. అలాగే రామచంద్ర యాదవ్ గారిని కూడా ఒక బీసీ వాళ్ళు తొక్కేయాలి అన్న ఉద్దేశంతో పైకి రానివ్వకుండా బీసీ కులాలని ఎదగనివ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరేం చెప్తారంటే బీసీలకు ఇప్పుడు ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? బీసీల్లో దొమ్మున్న మనగాడు రామచంద్ర యాదవ్ అన్ని కూడా రాజకీయ పార్టీల వారిని అటు గడిచినటువంటి ప్రభుత్వాన్ని గాని ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని
గారిని కానీ ఎంతో నిలదీసి అడిగాడు. ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన్ని నీరు కార్చే ప్రయత్నం చేశారు తప్ప పార్టీని కిందకి స్థాయిలో తొక్కేయడానికి చూశారు తప్ప 139 కులాల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి తప్ప ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆ వ్యక్తిని అణగార్చినట్టుగానే ఆ వ్యక్తిని ఎలా తొక్కాలి, ఆ వ్యక్తిని ఎలా మట్టు పెట్టాలని చూసే రాజకీయ పార్టీలు. మీరు ఎక్కడి నుంచేనా అంటే ఏం చెప్తారు మీరు? ఈసారి గర్జన కూడా సింహ గర్జన అని పెట్టింది. బీసీ సింహ గర్జనకు సంబంధించి కూడా చాలా భారీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది కదా, ఎట్లా ఉండబోతుంది? మీరేం చెప్తారు? బీసీలకి ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు? ఫస్ట్ స్టేజ్ అండ్ బీసీ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నారంటే అగ్ర కులాలు తప్ప చిన్న రకం కులాలు ఎవరు పెట్టలేదు. బట్ ఫస్ట్ టైం బీసీ కోసం ఒక స్టాండ్ తీసి పెట్టారు. దానికి మనం చాలా కష్టపడి చెప్పాలి. అది సక్సెస్ అనేది ఫెయిల్యూర్ సక్సెస్ ఇస్ నాట్ అ మ్యాటర్, బట్ దే కెన్ టేక్ ఎ స్టాండ్ ఫర్ దిస్ టైం. ఈ రామచంద్ర గారి గురించి చెప్పమంటే ఏం చెప్తాను? హీఈస్ ఎ కూల్ అండ్ జెంటిల్మెన్ సార్. ఎక్కడ కష్టం వచ్చే సరే సార్ ముందు ఉంటున్నారు ప్రతి దానికి. అదే మెయిన్, నాట్ ఫర్ క్యాష్ అనేది పక్క పెట్టేసి ప్రతి దానికి మంచిగా చేయడం వెళ్ళి ఆయన సపోర్టింగ్ ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇరు రాష్ట్రాల విషయంలో చూసుకుంటే రెండు కూడా అగ్ర కులాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఏరియానే. ఈ క్రమంలో ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఎదిగే పరిస్థితి ఉంటుందా? బాగా టఫ్ ఫైట్ సార్, ఎందుకంటే ఉన్నాయి అగ్ర కులాలే. బీసీ అని ఇప్పుడున్న కులం చాలా చిన్నది, యాదవాస్ అనేది తక్కువ కులం అయితే కాదు. బట్ స్టాండ్ తీసుకుంటున్నారు. బట్ సో వాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ. మీరు ఏం చెప్తారు ఈ సింహ గర్జనకు సంబంధించి, బీసీ సింహ గర్జనకు బీసీలు అందరికన్నా ఎక్కువ శాతం జనాభా ఉన్న బీసీలు 60% అబవ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అటువంటి బీసీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గత 30 years నుంచి కూడా. మన సరైన నాయకుడు లేక, నడిపించే నాయకుడు లేక మన యొక్క బీసీల యొక్క హక్కులు కాలు రాష్ట్రం అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు అగ్ర కులాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే పాలించిన పరిస్థితి. అంటే బీసీలకి అంటే ఒక పార్టీ అవసరం ఉందంటారా ఇప్పుడున్న నేపథ్యంలో? ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బీసీలు పార్టీ పెట్టాలి, ఇది ఎప్పుడో పెట్టాలి పార్టీ, ఇది 30 years బ్యాకే పెట్టాలి. కానీ అందరూ సమ్ముకోవడం వల్ల, అందరూ ఏకగ్రత అవలేకపోవడం వల్ల ఇప్పుడు ఆలస్యం అయిపోయింది బాగా. ఇప్పుడైనా అందరూ కళ్ళు తెరిచి బీసీ పార్టీని పెట్టారు కాబట్టి రాజేంద్రరావు గారు ఆయన యొక్క ఏంటి ఆయన కింద మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే రేపు బీసీ గర్జన ద్వారా రేపు బీసీ పార్టీ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా దాదాపు అనగారిన కులాలన్నిటి కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు కదా. అన్ని కులాలు కలుపుకోవాలి. బీసీ కులాలు 30 కులాలు ఉన్నాయి మొత్తం టోటల్ గా. 30 కులాలు కలుపుకుని వెళ్ళాలి. వెళ్ళినప్పుడే బీసీ కులాలకు అందరికీ న్యాయం జరిగింది. పక్క రాష్ట్రంలో 42% పరిమితం చేస్తా ఉన్నారు బీసీల్ని. 42% పక్క రాష్ట్రంలో పరిమితం చేస్తా ఉన్నారు కదా, ఏం చెప్తారంటే 42% బీసీలు ఉన్నారు. 42% కుదరదు సార్. 60% ఇవ్వాలి సార్. 60% ఇస్తేనే బీసీ న్యాయం జరిగింది. 60% ఇచ్చి అలాగే బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళు కూడా కలుపుకుని 20%, 80% తీసుకోవాలి. టోటల్ గా 20% పార్టీలో ముందుకెళ్ళాలి. అందులో మిక్స్ అయినా వెళ్తే వాడు పార్టీ బలిష్టంగా ఉంటుందని నా ఉద్దేశం. మీ బీసీల కోరిక రామచంద్ర యాదవ్ గారి వల్ల అవుతుందంటారా? అవుతుంది, 100% అవుతుంది సార్. నిన్న ప్రశ్నలు కలిశాను, పార్టీలతో కలిశాను, మాట్లాడాను. నెక్స్ట్ మనం మీటింగ్ మాట్లాడదాం సార్ అని చెప్పారు. నేను కూడా ఓబీసీ బీజేపీలో ఉన్నాను, మండల ప్రెసిడెంట్ గాను దెందూరు మండలం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్ చేశాను 30 years. అలా అసోసియేషన్ లో చేశాను. బీసీ అసోసియేషన్ కూడా స్థాపించాము 20 years బ్యాక్ ఎంప్లాయీస్ యూనియన్ గా. వాటిలో కూడా మంచిగా చేశాను. ఆ కృష్ణయ్య గారితో గారితో మంచి సంబంధాలు నాకు 30 years నుంచి ఆయనతో ప్రయాణం చేస్తాను. సో అంటే బీసీలందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బీసీలకంటూ ఖచ్చితంగా ఒక పార్టీ ఏర్పాటు అవ్వాలి. ఆ పార్టీకి సంబంధించి అంటే రామచంద్ర యాదవ్ గారి వల్ల ఇది ఆ కోరిక నెరవేరుతున్నట్టు కూడా యావత్ బీసీలు ఇక్కడికి వచ్చిన బీసీలందరూ కూడా ఇదే నమ్మకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా బీసీలకంటూ ఖచ్చితంగా ఒక పార్టీ కావాలి, ఖచ్చితంగా ఒక తిరుగుబాటు రావాలంటే మాట్లాడతారా? అంటే మీరు ఈ బీసీ సింహ గర్జనకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఒకే కట్టుబాటుతోటి బీసీల ఐక్యత ఆత్మగౌరవం దాని గురించి చెప్పడానికి వచ్చినా మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాం. సుమారు మాది మాడుగుల నియోజకవర్గం, 1000 మంది పైన వచ్చారు. నా పేరు కోన నాగేశ్వరరావు, మాడుగుల నియోజకవర్గ కన్వీనర్ ని. ఇప్పటి వరకు బీసీలు వాడుకోవడమే జరిగింది. బీసీలకు రక్షణ చట్టం చేయాలి. 5% ఉన్న అది కులస్తులు 90% భూములు వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని హాస్పిటల్ గానీ, ఇండస్ట్రీస్ గానీ, పరిశ్రమలు గానీ వాళ్ళ చేతిలో పెట్టుకొని బీసీలు బానిసలుగా చేసుకుంటున్నారు. బీసీలు సమాజ వర్గం ఉన్న దాంట్లో కూడా ఓసీలు అక్కడ ఉండి ఆధిపత్యం చేస్తూ బీసీలు అనగదొక్కుతున్నారు. దానికోసమే మా యువ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు మోడీ రామచంద్ర యాదవ్ రావడం జరిగింది. ఈ బీసీలు ముద్దుపేట అరంగేటంతో అగ్ర కురాలకి దండు తయారవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి దుప్పట్లు మూసుకొని పరిగెట్టవలసిన పరిస్థితి వస్తుంది. మీరు అన్నారు కదా బీసీని వాడుకున్నారు, బీసీ ఓట్లు వాడుకున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా బేసిక్ అగ్ర కులాల పార్టీలు, అగ్ర కులాల ముఖ్యమంత్రులే పాలించిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా. అంటే మీరు ఏం చెప్తారంటే బీసీల తరపు నుంచి రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితులు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఏ నియోజకవర్గం చూసినా బీసీలు 80% బీసీలు ఉన్నారు. కానీ ఏంటంటే బీసీలు ఉన్న ఏరియాలో అప్పుడు చంద్రబాబు నాయుడు గాని, అప్పుడున్న రెడ్డి సమాజ వర్గాలు గాని, బీసీలు అధికంగా ఉన్న దగ్గర ఒక బలమైన అధికులాలు చౌదరి గాని, రెడ్డి గాని నిలబడి అక్కడ బీసీని బానిసలుగా చేసుకొని ఇప్పుడు వరకు అనగదొక్కుతూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏ బీసీ బుద్ధికి వచ్చిన అనగదొక్కడం జరుగుతుంది. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, సామాజిక దాడులు జరుగుతున్నాయి, ఆర్థిక దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. బీసీల్లో ఎక్కువ విద్యావంతులు ఉన్నారు. ఇప్పుడు దానికి నిదర్శనమే ఈ బీసీ మహాగర్జన. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కంపల్సరిగా బీసీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బోడే రామచంద్ర యాదవ్ అవుతాడు. ఇది తథ్యం. పక్క రాష్ట్రంలో దాదాపు 42% బీసీలని పరిమితం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది కదా పక్క రాష్ట్రంలో. 42% బీసీలు ఉన్నారు అనే దాని మీద మీరు ఏం చెప్తారంటే కేవలం 42% పరిమితం చేయడం కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ప్రతి నియోజకవర్గంలో 60 నుండి 80% బీసీలు ఉన్నారు. బీసీలకి హాస్టల్స్ లో గానీ, లేకపోతే రాజకీయాల్లో గానీ, సామాజికంగా అన్ని విధాలుగా అవకాశాలు కల్పించాలి. ఒక 40% రిజర్వేషన్ మనం అనుకుంటే దాన్ని 33-32% కుదించి ఓసీలు ఆధిపత్యాన్ని సలాయిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు 50-60 వరకు పెరగాలని, రాజ్యాంగ సభలు జరగాలని బీసీల తరఫున కోరడం జరుగుతుంది. మాట్లాడతారా అంటే చెప్పండి, అంటే మీరు ఒక యువతగా చెప్పండి, అంటే బీసీలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాధికారం అనేది అవసరమేనా? చాలా అవసరం అండి. ఇప్పుడు వచ్చి చాలా మంది బీసీ నాయకులకి ఇస్తానన్న జాబ్ ఇవ్వలేదు. యువత కూడా చాలా కష్టపడి ఎంతో చదువుకున్నా సరే ఇప్పుడు వచ్చి ఒక జాబ్ లేదు. అలాంటి బీసీ ఇవ్వాల్సిన హక్కులు గానీ, చట్టానికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కానీ ఏదైనా సరే బీసీ ఇస్తారని బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బీసీలని రిజర్వేషన్ల పేరు మీద ఇప్పుడు 40% పరిమితం చేస్తా ఉంది కదా పక్క రాష్ట్రంలో. మీరు ఏం చెప్తారంటే 40% అనేది బీసీలకి పరిమితం చేయడం అనేది కరెక్టేనా? కరెక్ట్ కాదండి, ఎంతవరకైనా కరెక్ట్ కాదు. మాకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి. ఇది ఒక్కరే కాదు, చాలా మంది యువత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బీసీ రిజర్వేషన్ ఒక హాస్టల్ దేనికి ఏ విషయంలో కానీ సరే రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడికున్నా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికోసం నిలబడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రమే. సో ఇది పరిస్థితి. ఎవరు బీసీలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఒక పార్టీ కావాలి, ఖచ్చితంగా దాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు పక్క రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక నినాదం చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న టైం ఇది. బేసిక్ ఏదైతే పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమం నడుస్తా ఉందో, ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి పెద్ద ఎత్తున పక్క రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం. బీసీ ఉద్యమం కూడా ఇప్పటికి ఒక కొలికి వచ్చిన పరిస్థితి లేదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా బీసీలకు ఏమైనా చేసినట్టే అటు పార్లమెంట్ లో జరగలేదు, ఇటు అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరగని పరిస్థితి. కేవలం 42%కే మేము బీసీలు పరిమితం చేస్తామని ఇప్పుడు ఆ పార్టీలు ముందుకు వస్తాం. దీన్ని ఒప్పుకునే పరిస్థితి కూడా బీసీలు చేయట్లేదు. ఎందుకంటే మేము ఏదైతే జనాభా లెక్కలు తీసిరో, ఈ జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా 56% మీరు ఇచ్చింది. మరి ఆ 56% కూడా మమ్మల్ని పరిమితం చేయకుండా కేవలం 42%కే పరిమితం చేస్తున్న పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏది కూడా బీసీలకి సరైన నమ్మకంగా కనీసం రిజర్వేషన్స్ కల్పించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా
బీసీ పార్టీగా బీసీవై పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీసీల తరపు నుంచి బీసీల కోసం అలాగే ఏదైతే అణగారిన వర్గాల సమస్యల కోసం కొట్లాడడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు వాళ్ళ సమస్యలను లేవనెత్తే ప్రయత్నంగా ఈ బీసీ సింహగర్జన పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. దాదాపు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బీసీల ఉద్యమం మరో ఉద్యమం రాబోతున్నట్టుగా కనబడతా ఉంది. ఈ సంకేతాలన్నీ చూస్తుంటే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం రాబోతున్నట్టుగానే కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి చూడొచ్చు. అంటే ప్రస్తుతం మంగళగిరిలో పెద్ద ఎత్తున జరుగుతున్న సభ ఇది. సో ఈ సభకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ కావచ్చు. చాలా ఇక్కడ అగ్రకులాల పార్టీలకు ధీటుగా ఈ సభను నిర్వర్తిస్తున్న పరిస్థితి ఒక పెద్ద విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. సో కావచ్చు ఒకసారి కొంతమందితో మాట్లాడదాం. ఎందుకంటే బీసీల సమస్యల మీద ఇప్పటి వరకు మాట్లాడిన పార్టీలు ఇక్కడ కనపడట్లేదు. ఎందుకంటే అణగారిన వర్గాలు కావచ్చు, బీసీలకు సంబంధించిన పార్టీలు కావచ్చు, ఏది కూడా ఈజీగా బీసీ సమస్యలు బయటకు తీసుకొచ్చిన పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి. సో అంటే మీరు చెప్పండి, ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు 42% నేను చెప్తానండి. పట్టుకుంటూ చెప్పండి. ఐఎమ్ రంజన్ కుమార్, జిల్లా జడ్జిని, దళిత బిడ్డని. ఈ యొక్క రామచంద్ర యాదవ్ గారు చేసే ఈ ప్రయత్నం బీసీ గర్జన అనేది బీసీలకే కాదు, ఎస్సీ ఎస్టీలకి, నిమ్న వర్గాలందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వీళ్ళందరినీ రాజ్యాధికారం అందలం చేసేలాగన, మేము ఆ అధికారాన్ని చేజూర్చుకునేలాగన మాకు ఒక అవకాశం కలిగజేసినట్టుగా అవుద్ది. అదే విధంగా అన్ని వర్గాల్లో దళితులకు గాని, బీసీలకు గాని, ఎస్టీలు నిమ్న వర్గాలకి, మైనార్టీస్ కి కోర్టుల్లో లేదు, కోర్టుల్లో జ్యుడిషియరీలో ప్రాధాన్యత లేదు. ఏ దీంట్లో కూడా మాకు ప్రాధాన్యత అనేది లేదు. మేము 90% ఉన్న మేమేమో ఒక అర్థించే వాళ్ళుగానే ఉన్నాము గాని మాకు ఏ రంగాల్లో మాకు అధికారం అనేది మాకుంటే మేమే రాజ్యాధికారం మేమే ఏలుకుంటే మాకు న్యాయం జరుగుద్ది అనేసి మీరే అంటున్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో కూడా ఏదైతే నేను ఒక క్వశ్చన్ అడగనివ్వండి. ఇప్పుడు 42% మీకు పరిమితం చేస్తామని పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. 42 కుండానే బీసీలు తిరుగుబాటు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కులగణన పేరు మీద 56% ఉన్నారని చెప్పి అక్కడ లెక్కలు తీసారు, కులగణన లెక్కలు. దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఇప్పటి వరకు పెట్టలే. కానీ ఇప్పుడు బీసీలు ఏమంటున్నారు, మేము 60% కంటే పైబడి ఉన్నాము కాబట్టి మాకు 60% కంటే పైబడి మాకు ఏదైతే రాజ్యాధికారం అడిగేది ఏంటంటే, మా జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో, జ్యుడిషియరీలో గాని ఏ రంగం అయినా సరే మాకు ప్రాధాన్యత ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన మా యొక్క పర్సంటేజ్ మాకు ఇవ్వండి. మేము అన్ని రంగాల్లో మేము ముందరే ఉన్నాం, కానీ మమ్మల్ని అణగదొక్కుతున్నారు కదా. ఒక అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. అదే మా యొక్క వాదన మొదటి నుంచి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినాడు. మాకు ఎస్సీలో మేము 25% ఉన్నాము, బీసీలో 60% ఉన్నాము, మైనార్టీస్ 10% ఉన్నాము. మాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు కదా. జడ్జిలు ఎందుకు లేరు? జడ్జిలు జ్యుడిషియరీలు ఎందుకు లేరు? అదే విధంగా అన్ని రంగాల్లో మేము ఉన్నాం కదా, మేము చదువుకొని ఉన్నాం కదా. అందరికన్నా అన్నిట్లో టెస్టులు పెట్టండి, మేము కూడా అపీర్ అవుతాము. మాకు సమాన అవకాశం ఇవ్వమని మా యొక్క జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన మా యొక్క ఇది మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము టెస్టులు పెట్టండి. You conduct tests, then we will also compete. బీసీల తరపు నుంచి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ కాదండి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఈ పార్టీ బీసీ గర్జన, బీసీవై పార్టీ నిలుస్తుందని నేను నమ్ముతున్నా బలంగా. నాట్ ఓన్లీ నేనే కాదు,
ప్రతి ఒక్కళ్ళు నిమ్న వర్గాలన్నీ నమ్ముతున్నాయి. ఇది ఒక స్టెప్ రామకృష్ణ యాదవ్ గారు, రామచంద్ర యాదవ్ గారు చేసే ఈ యొక్క ప్రయత్నం త్రోట్ కంట్రీ వైడ్ గా రావాలని, ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలని అది ఒక స్టెప్ అని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు బేసిక్ గా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక అగ్రకుల పార్టీలు పాలిస్తున్నాయి అనేది మనం వాస్తవంగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఇలాంటి పార్టీ అవసరం ఉంటుందంటారా? ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర 100% అవసరం. 100% అవసరం. ఇప్పుడు రెండు కులాల, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి మీరేమంటున్నారంటే బీసీ బీసీ పార్టీ అవసరమా అంటున్నారు. 100% అవసరం ఉంటుందా అంటున్నారు. 100% అవసరం. బీసీ బహుజన వర్గాలకు, అణగారిన వర్గాలకు 100% బీసీ పార్టీ అనేది అవగాహన ఉండాలి. బీసీ పార్టీ ఉండాలి. రెండు రాష్ట్రాల్లో బీసీ రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటాం, కొట్లాడి తెచ్చుకుంటాం. అది పక్కగా చెప్తున్నాను. అది 100%. ఇప్పుడు చూసాం మనం ఈ బీసీ నినాదం చాలా బలపరుస్తున్న టైం ఇది. బీసీ నినాదం అనేది బాగా బలపడుతున్న క్రమం ఇది. 42% బీసీలు కానీ పక్క రాష్ట్రంలో కొట్లాటలు జరుగుతా ఉన్నాయి. మీరేం చెప్తారంటే బీసీలకి రిజర్వేషన్ అనేది 42% అనే పరిమితి ఏదైతే పెడతా ఉన్నారో ఆ పరిమితి అనేది కరెక్టేనా? బీసీ కులాలు అనేది 60% పైబడి ఉన్నాం. 60% పైబడి ఉంటే 20కో 30కో రిజర్వేషన్ కల్పించడం కాదు, 44% రిజర్వేషన్ కల్పించాలని గట్టి మా డిమాండ్. ఇది మీకు ఢిల్లీ లెవెల్లో వినిపిస్తాం. ఇది కొట్లాడి తెచ్చుకుంటాం, సాధిస్తాం. ఈ బీసీ సింహగర్జనకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజలు కూడా రావడం జరిగింది. ప్రజలు ఇప్పుడు బీసీ బీచ్ ఏదైతే బీసీ సింహగర్జన ఏదైతే జరుగుతా ఉందో దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అంటే దీని ఇక్కడ అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వస్తా ఉన్నారు వాళ్ళ సమస్యలతో. సో అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళ తరపున ఎలా నిలబడిపోతుంది బీసీవై? బీసీవై పార్టీ అనేది బీసీవై పార్టీ అనేది ఒక మనిషి కాదు, అది మహావృక్షం. ఈ భూమి మీద ఉన్న వృక్షాలతో ఏ వృక్షం కూడా సరిపోదు. అలాంటి మహావృక్షం బోడి రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు బీసీవై పార్టీ స్థాపించారు. దానికి బీసీవై పార్టీ మహాగర్జనని ఎందుకు ఈ రోజు జరుగుతుందంటే బీసీలకి జరిగిన అన్యాయాల మీద, అగత్యాల మీద, అణిచివేత మీద ఈ రోజు ఇంత పెద్ద సభకి విచ్చేసి నలుమూలలు గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లా నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలి వచ్చారంటే అది మిగతా పార్టీలు అర్థం చేసుకోవాలి. అంటే మీ ఇరు పార్టీలు ఎంత దీనిగా అణిచివేసి గురవుతున్నాయో ఈ బీసీ మహాగర్జనకి చూసుకొని ఇది వాళ్ళు తెలుసుకుంటారని మనం చేస్తున్నాను. బీసీవై పార్టీ ఒక రిజర్వేషన్ ఫండింగ్ కాదు. మేము బీసీవై పార్టీ అనేది బీసీలకు రాజ్యాధికారం కోసం మేము పోరాడుతున్న పార్టీ. బీసీలో రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటాం, ఆ దిశగా అడుగులు వేస్తాం. కోడి రామచంద్ర యాదవ్ అనే కథలో ఎంత పోరాటకానికైనా సరే సిద్ధంగా ఉన్నామని ప్రజలు తెలియజేయడానికి ఈ సభ. ప్రధానంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలే ఏలుతున్న పరిస్థితి. ఈ ఇటీవల 42% బీసీలు కానీ ఒక నినాదం పక్క రాష్ట్రంలో ఎత్తుకున్నప్పటికీ కూడా బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా? లేదు 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 లేదు. ఈ రెండు పార్టీలలో సామాజిక న్యాయం అస్సలు లేదు. మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలుంటే బీసీలు కనీసం 3 ఎమ్మెల్యేలు కూడా లేదు. అసలు కులగణనలో ఉండేది బీసీలు 70% ఉంటే కనీసం 3 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లేదు. అంటే మీరేం చెప్తాంటారు? ఇప్పుడు ఏదైతే ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఎదిగే పరిస్థితి ఉంటుందా? 100% ఖచ్చితంగా బీసీవై పార్టీ రాజ్యాధికారం సాధిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా నినాదాలు కూడా ఏదైతే అణగారిన వర్గాలకు సంబంధించి కూడా ఆయన కొట్లాడుతా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. మీరేం చెప్తారు? అన్ని కులాలకు సంబంధించి ఏదైతే వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలు ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందంట. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని పోతా ఉందనడానికి ఈ వడ్డే ఓబన్న, చాకలి ఐలమ్మ వీళ్ళే నిదర్శనం.
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ ముఖ్యమంత్రి అని ఒక ట్యాగ్ లైన్ ముందు పెట్టేసి వాళ్ళు కూడా దాదాపు కేంద్రాన్ని 3 సార్లు వెళ్తా ఉన్నారు. దాదాపు 12వ సంవత్సరం అనుకుంటా వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా. ఏం చెప్తారంటే ఇప్పటికీ కూడా కులగణన కానీ లేదంటే సర్వే ప్రకారం కానీ జనాభా తామాజీ ప్రకారం మీకు అందాల్సిన ఫలాలు అందుతున్నాయని అనుకుంటున్నారు మీరు? లేదండి, అందలేదు. కాబట్టి ఇప్పుడు ఒక బహుజనుడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సింహార్జన గురించి ఏం చెప్తారు మీరు? ఇది ప్రతి ఒక్క బీసీలలో ఉండే 130 సామాజిక వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు, వాళ్ళ రాజకీయంగా ఆలోచన చేసే ఒక ప్రయత్నం.